ఐపీఎల్ పునః ప్రారంభం కాబట్టి బెట్టింగ్ యాప్స్ ఉద్యమం కూడా ప్రారంభం అయిందంటూ మరో ఇద్దరు బోగతాన్ని బయట పెట్టాడు ప్రపంచ యాత్రికుడు నా అన్వేష్. ఇప్పటి వరకు ఆయన బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్న ఎంతో మంది గురించి ఆయన వీడియోలు చేశారు. ఇప్పుడు బెట్టింగ్ ఫ్యామిలీకి రాజు రాణి వీళ్ళే అంటూ ఇద్దరిపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. బెట్టింగ్ ఫ్యామిలీకి రాజు ఆదిరెడ్డి అయితే రాణి శ్రీముఖి వీరిద్దరూ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారు. ఫస్ట్ ఆదిరెడ్డి విషయానికి వస్తే ఈయనకు 2 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. ఆయనదొకటి ఆయన భార్యది ఒకటి. ఇంకా సోషల్ మీడియా అకౌంట్లు కూడా ఉన్నాయి. బిగ్ బాస్ షోకి వెళ్ళక ముందు రివ్యూలు చెప్పాడు. ఆ తర్వాత బిగ్ బాస్ లోకి వెళ్ళాడు. వెళ్లి వచ్చిన తర్వాత రివ్యూలు చెప్తున్నాడు. ఎటు చూసినా ఆదాయమే. ఎటు కదలకుండా కుర్చీలో కూర్చుని సంపాదిస్తున్నాడు. ఆయన కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నాడు. అవసరమా ఆదిరెడ్డి నీకు? ఆదిరెడ్డి గురించి చెప్పాలంటే ఈ అబ్బాయి బిగ్ బాస్ షోకి వెళ్లే ముందు కూడా నాకు హాయ్ బ్రో అని మెసేజ్ చేశాడు. నేను షోకి వెళ్తున్నాను సపోర్ట్ చేయమని పెట్టాడు. నేను పల్వే ప్రశాంత్ కి ఏదైతే చెప్పానో ఆదిరెడ్డికి కూడా చేయనని చెప్పేశాను. ఈ అబ్బాయిది కటక పేద కుటుంబం. ఎప్పుడైతే బిగ్ బాస్ కి సెలెక్ట్ అయ్యాడో లక్ష్మీదేవి ఇంట్లో కూర్చుంది. బిగ్ బాస్ షో చూసి ఆ షోలో ఏం జరిగింది అని చెప్పడమే రివ్యూ. టెలిగ్రామ్ వంటి వాటిల్లో చాలా అకౌంట్స్ ఉన్నాయి. అన్ని డిలీట్ చేశాడు. బిగ్ బాస్ సీజన్ 6 కి హౌస్ లోకి వెళ్ళాడు. వెళ్లి వచ్చిన తర్వాత లక్ష్మీదేవి కటాక్షం ఎలా ఉంటుందో ఆయనకి తెలిసింది. సీజన్ 7 కి రివ్యూలు చెప్పిన 4 నెలలకే ₹1 వచ్చాయి. ఇది ఎంత అదృష్టం. ఒక షో రివ్యూ చెప్పి డబ్బులు సంపాదించడం లైఫ్ సెటిల్ అయిపోయినట్టేగా. ఆ తర్వాత వచ్చినవన్నీ పక్కన పెట్టిన ఆ 4 నెలలు దిట్టంగా సంపాదించాడు. అది ఆదిరెడ్డికి ఏం ఖర్చు కూడా లేదు. మరి అలాంటి అవకాశం ఇచ్చిన ప్రజల్ని ఎలా మోసం చేయాలని అనిపించింది? ఫ్యాంటసీ యాప్లు ఏపీ తెలంగాణలో బ్యాన్ లో ఉన్నాయి. వాటిని నువ్వెలా ప్రమోట్ చేసావు? ఎంత సంపాదించావు? ఒకనైనా ఆదుకున్నావా? నీకొచ్చిన ఇమేజ్ కి నువ్వు ఏం చేసినా డబ్బులు సంపాదించుకోవచ్చు. అయ్యిందేదో అయిపోయింది. ఇంకెప్పుడు ఇలాంటివి చేయకు. ఇక శ్రీముఖి విషయానికి వస్తే ఆమె టాప్ మాల్డ్ యాంకర్. శ్రీముఖి కూడా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి వచ్చారు. నాగార్జున ఆశీర్వాదం తీసుకుని వచ్చారు. వెళ్లి వచ్చిన వెంటనే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారు. రాత్రి కూడా వచ్చింది. మరి మేడం ఆగలేకపోతున్నారో ఏమో తెలియదు కానీ రాత్రి కూడా ఆమె ప్రమోట్ చేస్తున్న పాపప్ యాడ్ వచ్చింది. లక్షల రూపాయలు తీసుకుని పలానా యాప్ వాడండి అని వీళ్ళు వీడియోలు చేసి పంపితే వాడు ఏ దేశంలో అయినా ఆ వీడియోని వాడుకుంటాడు. వాడి ఇష్టం. ఒకసారి వీళ్ళ పిలక వాడి చేతిలోకి ఇస్తే ఆ పిలకని వాడు అలా తిప్పుతూనే ఉంటాడు. నాకు సంబంధం లేదని శ్రీముఖి చెప్పినా సరే వాళ్ళు వాయిస్ మార్చి మరీ పంపుతున్నారు. ఎవరు చేసినా తప్పు తప్పే. మీకు ఏం తక్కువైందని ఈ యాప్ ప్రమోట్ చేస్తున్నారు. ఇన్స్టాలో 5 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు అంటే ఒక పెద్ద సెలబ్రిటీకి ఉన్న రేంజ్. ఒక లిప్టిక్ పెట్టుకుని ఒక షాపింగ్ మాల్ ఓపెనింగ్ కి వెళ్లిన లక్షల డబ్బులు వస్తాయి. అవన్నీ వదిలేసి ఇలాంటివి చేయడం అవసరమా? ఎంతమంది ప్రాణాలు పోతున్నాయి. మీరు ఏ ఫంక్షన్ కు యాంకరింగ్ చేసినా డబ్బులే డబ్బులు. అవన్నీ వదిలేసి ఎందుకు ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు? దయచేసి ఇంకెప్పుడు చేయకండి. ఎవరైనా సరే మీరే నోటీస్ చేయాలి. నేను ఓ సబ్స్క్రైబర్ కి అన్యాయం చేయలేదు. వాళ్ళకి కావాల్సినంత ఫన్ ఇచ్చాను. వారికి హానికరమైనవి ఏమీ చేయలేదు. హాని తలపెట్టే వారి నుండి కాపాడాను. ఎంత పుణ్యమో చూడండి. అలా ఉండాలి కానీ సబ్స్క్రైబర్స్ ని ఇబ్బంది పెడితే మనకేమొస్తుంది? ఇకనైనా కాస్త బాధ్యతగా ఉండండి అంటూ నా అన్వేష్ ఈ వీడియోలో చెప్పుకువచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది.